బీట్రూట్ పూరి వండుతున్నారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి మధు గారు, ఎలా చేద్దాం? ఫస్ట్ పిండి అండి, గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత వేసేసుకోవాలా? ఈ లోపల పూరి అన్నారు కదా, ఆయిల్ వేడి చేయడానికి పెట్టినా? అవును, వేడి చేసి తర్వాత గోధుమ పిండి, తర్వాత పేస్ట్, బీట్రూట్ పేస్ట్ అండి. ఉత్తి బీట్రూట్ అండి? ఇందులో ఏమైనా వేసారా? బీట్రూట్, ఓన్లీ బీట్రూట్. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వంట? యాక్చువల్లీ వంట అంటే నేను బ్యాచిలర్గా ఉంటున్నాను. అరౌండ్ 10 years నుంచి నేను బ్యాచిలర్గా ఉంటున్నాను. సో నేను చదువుకునేటప్పుడే కొన్ని అలవాటు అవడం వల్ల అట్లా అయిందా? ఓకే, స్పూన్తో వేసుకుందామండి. ఇది అల్లం అండి. అల్లం వేసాము. ఓకే. తర్వాత ఓం అండి, కొంచెం వాము. ఓకే. తర్వాత పచ్చిమిర్చి కొంచెం లైట్గా. పచ్చిమిర్చి. ఓకే. తర్వాత కొత్తిమీర. తర్వాత సాల్ట్, ఉప్పు కొంచెం. ఓకే, రుచికి సరిపడా ఉప్పు. ఓకే. దీన్ని కలుపుకోవాలా? అవునండి, కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అన్ని ఇలా కలుపుకున్నాం కదా, అంటే వాటర్ అవసరం అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనము నానబెట్టుకోవాలి. సో టైం పడుతుంది, ముందే రెడీగా పెట్టుకున్నాను. ఓహో, అంటే 10 నిమిషాలు నానాలి కాబట్టి ఆల్రెడీ చేసి తెచ్చుకున్నారు. ఓకే, చూపించండి. ఓకే, దీని నుంచి మనము పూరీలు. ఓకే, సింపుల్ కదా. సో దానిలో ఇందులో వేసుకోవడమే కదా. చూడండి, వావ్, ఎంత బాగుందో కదా కలర్. నీకు ఇష్టమైన బీట్రూట్? చాలా ఇష్టమా? అందుకనే చేసుకున్నారా ఆయన? ఓకే. సో ఫస్ట్ టైం మీది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేంజ్నా? సో ఎలా తెలుసు? ఎవరు చెప్పారా? రిలేషన్ తెలిసిన వాళ్ళే, తెలిసిన వాళ్ళు. దాన్ని ఆ ప్లేట్లోకి తీసేద్దామండి. కొంచెం వేగినట్టేనా? ఇంకొంచెం అలా వేసేసుకుందాం. ఇంకోటి కూడా వేసేద్దాం. ఆఫ్ చేసేసానండి, తీసేద్దాం. బీట్రూట్ పూరి రెడీ అండి. వావ్, థ్యాంక్ యూ. చూసారా అండి, మాటల్లో ఇట్టే అయిపోయింది. చాలా సులువు బీట్రూట్ పూరి. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. బీట్రూట్ పూరి తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, బీట్రూట్ పేస్ట్, తరిగిన అల్లం, వాము, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పూరి పిండిలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని పూరీలాగా ఒత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పూరి సర్వ్ చేయడానికి రెడీ.